Okay, the next topic is about, so we will discuss about the next problem. So determine the limit dimensions. So here upper limit and lower limit for shaft and hole we need to calculate for a clearance fit between the mating components having nominal diameter 40 mm. So nominal diameter or basic size is given as 40, providing a minimum clearance. So minimum clearance is 0.1. with the tolerance of the hole in the sense hole tolerance వచ్చేసరికి 0.025 mm and that of the shaft tolerance is 0.05 mm. సో మనకి ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటంటే హోల్ బేసిస్ సిస్టమ్ తీసుకోమని మెన్షన్ చేశాడు. సో హోల్ బేసిస్ సిస్టమ్ యూజ్ చేసి మనం అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్స్ కట్టాలి. సో హోల్ బేసిస్ సిస్టమ్, సో మనకి ఇక్కడ హోల్ బేసిస్ సిస్టంలోని మన కండిషన్ ఏంటి? సో బేసిక్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ది లోవర్ లిమిట్ ఆఫ్ హోల్. ఇదే కదా కండిషన్. సో కండిషన్ నెంబర్ 1 అప్లై చేస్తారు. సో బేసిక్ సైజ్ ఎంత ఇచ్చాడు? దట్ ఈస్ నామినల్ డయామీటర్ 40 mm. సో బేసిక్ సైజ్ ఇస్ గివెన్ యాజ్ 40 అండ్ రిమైనింగ్ వాల్యూస్ ఏవైతే ఇచ్చాడో ఆ వాల్యూస్ అలా తీసుకోండి. సో ఇట్ ఈస్ క్లియరెన్స్ ఫిట్ ప్రొవైడింగ్ మినిమం క్లియరెన్స్ వాల్యూ ఎంత? Clearance is given as 0.1 mm. Next, tolerance of the hole tolerance 0.025, hole tolerance 0.025 mm. Next, and that of the shaft tolerance is 0.05, shaft tolerance 0.05 mm. సో ఇది మనకి ఇచ్చిన డేటా. ఈ డేటా యూస్ చేసి కట్టాలి. సో బేసిక్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు లోవర్ లిమిట్ ఆఫ్ హోల్. సో మనకి బేసిక్ సైజ్ వాల్యూ 40 కాబట్టి లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ ఇట్ షుడ్ బి 40. సో లోవర్ లిమిట్ కట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే అప్పర్ లిమిట్ ఆఫ్ హోల్ కట్టాలి. సో అప్పర్ లిమిట్ ఆఫ్ హోల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? సో ఇక్కడ మనం లెటర్స్ సి. సో ఇదే కదా డయాగ్రామ్, హోల్ బేసిస్ సిస్టమ్కి డయాగ్రామ్. సో ఇది హోల్ పార్ట్, ఇది షాఫ్ట్ పార్ట్. సో ఫస్ట్ ఏం చేస్తున్నామంటే లోవర్ లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తాం, దట్ ఈస్ 30 mm. సో నెక్స్ట్ అప్పర్ లిమిట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ అప్పర్ లిమిట్ ఆఫ్ హోల్. సో హోల్ యొక్క లోవర్ లిమిట్కి మనం హోల్ టాలరెన్స్ని యాడ్ చేస్తే హోల్ యొక్క అప్పర్ లిమిట్ కట్టవచ్చు. సో హోల్ టాలరెన్స్ ఎంత ఇచ్చాడు? సో ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది? హోల్ యొక్క అప్పర్ లిమిట్ కట్టాలి అంటే ఇట్ షుడ్ బి సమ్ ఆఫ్ hole tolerance and lower limit of hole. So it is lower limit of hole plus hole tolerance. So lower limit of hole ఎంత వచ్చింది? That is 40. Hole tolerance ఎంత ఇచ్చాడు? That should be 0.025 mm. So 40 plus 0.025 mm it will give you, it should be 40.025 mm. సో ఇక్కడ మనం అప్పర్ లిమిట్ ఆఫ్ హోల్ అండ్ లోవర్ లిమిట్ ఆఫ్ హోల్స్ కట్టేసాం. సో నెక్స్ట్ అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ అండ్ లోవర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ కట్టాలి. సో ఇక్కడ మళ్ళీ సేమ్ అప్పర్ లిమిట్ ఆఫ్ హోల్ క్యాలిక్యులేట్ చేస్తే లోవర్ లిమిట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ కట్టాలంటే ఎలా కట్టచ్చు? ఇది లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ అంటే లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ వాల్యూ ఉంది కదా, దీంట్లోంచి క్లియరెన్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఫార్ములా ఏమవుతుంది ఇక్కడ అప్పర్ లిమిట్ కట్టడానికి? అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ ఇట్ షుడ్ బి లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ మైనస్ ఆఫ్ క్లియరెన్స్. సో అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ ఇట్ షుడ్ బి లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ మైనస్ ఆఫ్ క్లియరెన్స్. సో లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ వాల్యూ ఎంత? దట్ ఈస్ 40. క్లియరెన్స్ వాల్యూ ఎంత? దట్ ఈస్ 0.1. సో 40 మైనస్ 0.1 అంటే ఎంత అవుతుంది? దట్ షుడ్ బి 39.90 mm. 39.90 mm. సో సిమిలర్లీ లోవర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ కట్టండి. సో షాఫ్ట్ యొక్క లోవర్ లిమిట్ కట్టాలంటే ఎలా కడతారు? సో అప్పర్ లిమిట్ కట్టిన తర్వాత ఇది షాఫ్ట్ పార్ట్ కాబట్టి సో ఈ అప్పర్ లిమిట్లోంచి షాఫ్ట్ టాలరెన్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. సో మనకు ఆల్రెడీ షాఫ్ట్ టాలరెన్స్ ఇచ్చాడు కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది. సో లోవర్ లిమిట్ అంటే ఏమవుతుంది?
షాఫ్ట్ యొక్క అప్పర్ లిమిట్లోంచి షాఫ్ట్ టాలరెన్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ అంటే ఎలా వస్తుంది? దట్ షుడ్ బి అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ మైనస్ ఆఫ్ షాఫ్ట్ టాలరెన్స్. ఎంత అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్? 39.90. షాఫ్ట్ టాలరెన్స్ వాల్యూ ఎంత ఇచ్చారు? దట్ ఈస్ 0.05. సో మనకి వాల్యూ ఎంత వస్తుంది? దట్ షుడ్ బి 39.85 mm. దిస్ ఈజ్ లోవర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్. సో సేమ్ ప్రీవియస్ ప్రాబ్లంలో చేసాము. సో సేమ్ ప్రాసెస్ ఒకటే, కానీ ఇట్ విల్ టేక్ టైమ్ టు అండర్స్టాండ్. సో ఇది హోల్ పార్ట్, ఇది షాఫ్ట్ పార్ట్. సో క్లియరెన్స్ ఫిట్ అన్నాడు కాబట్టి, సో ఇక్కడ క్లియరెన్స్ ఫిట్ అంటే మీనింగ్ ఏంటి? హోల్కి షాఫ్ట్కి మధ్య మనం క్లియరెన్స్ మెయింటైన్ చేయాలి, అంతే కదా. సో క్లియరెన్స్ మెయింటైన్ చేసినట్టయితే దట్ ఈస్ క్లియరెన్స్ ఫిట్. సో హియర్ మనకి ఇక్కడ హోల్ అండ్ షాఫ్ట్స్ యొక్క అప్పర్ లిమిట్స్ అండ్ లోవర్ లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ బేసిక్ సైజ్ 30 కాబట్టి మనకి హోల్ బేసిస్ సిస్టంలో హోల్ యొక్క లోవర్ లిమిట్ వాల్యూ, బేసిక్ సైజు రెండు సేమ్ తీసుకుంటున్నారు కాబట్టి, సో బేసిక్ సైజ్ వాల్యూని హోల్ యొక్క లోవర్ లిమిట్తో మనం ఈక్వేట్ చేసాం. అది కంప్లీట్ అయిన తర్వాత హోల్ యొక్క అప్పర్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ లోవర్ లిమిట్ వాల్యూని హోల్ టాలరెన్స్కి యాడ్ చేసాం. సో అలా చేసినట్టయితే అప్పర్ లిమిట్ ఆఫ్ హోల్ వస్తుంది. నెక్స్ట్ అది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నారంటే, నాకు అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ కావాలి. సో అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ కావాలంటే మనం ఏం చేయొచ్చు? మనకు ఆల్రెడీ లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ తెలుసు కాబట్టి హోల్ యొక్క లోవర్ లిమిట్లోంచి ఈ క్లియరెన్స్ అంటే ఏంటి? ఈ రెండింటికి మధ్య ఉన్న డిస్టెన్స్, ఈ గ్యాప్. సో ఆ క్లియరెన్స్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ ఉంది కదా, అప్పర్ లిమిట్లోంచి షాఫ్ట్ టాలరెన్స్ని సబ్ట్రాక్ట్ చేస్తారు. అప్పుడు లోవర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ వస్తుంది. సో ఇది ప్రాసెస్. సో ఈ వాల్యూస్ ముందు కండిషన్ గుర్తుపెట్టుకుంటారు. హోల్ బేసిస్ సిస్టమ్ అయితే కండిషన్ ఏంటి అలా. సో ఫార్ములాస్, సో డయాగ్రామ్ తీసుకుంటే ఈజీగా ఈ ఫార్ములాస్ అనేవి మనకు తెలుస్తాయి. జస్ట్ బట్టికుండా డయాగ్రామ్ డ్రా చేసుకుంటే ఈజీగా చేయగలుగుతారు ఈ ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం, లేదంటే లేదు. సో వీ విల్ డిస్కస్ అబౌట్ నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి ఇచ్చాడో చూడండి. సో ద డైమెన్షన్స్ ఆఫ్ ఎ షాఫ్ట్ అండ్ హోల్ ఆర్ గివెన్ యాజ్ బిలో. అంటే ఏంటి, మనకి షాఫ్ట్ అండ్ హోల్ యొక్క డైమెన్షన్స్ ఇచ్చాడు. సో ఇది 40 అని ఇచ్చాడు కదా, ఇది ఏమవుతుందంటే నామినల్ డయామీటర్ అంటారు దీన్ని. అంటే జస్ట్ బేసిక్ సైజ్, అంటే జస్ట్ డయామీటర్ అంత ఉంటుంది అని, షాఫ్ట్ డయామీటర్ అలా. సో ఇది 40 అప్పర్ లిమిట్ వాల్యూ, ఇది లోవర్ లిమిట్ వాల్యూ. మనకి కొన్ని ప్రాబ్లమ్స్లో ఏంటంటే షాఫ్ట్ అండ్ హోల్ యొక్క డైమెన్షన్స్ ఇస్తాడు. అంటే ఇది అప్పర్ లిమిట్, ఇది లోవర్ లిమిట్ కదా, దేనికి? హోల్కి ఇచ్చాడు. అదే షాఫ్ట్కి కూడా అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ ఇచ్చాడు. మనకి ఏంటి క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు? టాలరెన్స్ ఆఫ్ షాఫ్ట్ అంటే షాఫ్ట్ టాలరెన్స్ కట్టాలి, టాలరెన్స్ ఆఫ్ హోల్ అంటే హోల్ టాలరెన్స్ కట్టాలి, అండ్ మ్యాక్సిమం అలవెన్స్ అంటే క్లియరెన్స్ అనమాట. మ్యాక్సిమం అలవెన్స్ అన్న మ్యాక్సిమం క్లియరెన్స్ అన్న ఒకటే. తర్వాత మినిమం అలవెన్స్ అన్న మినిమం క్లియరెన్స్ అన్న ఒకటే. తర్వాత టైప్ ఆఫ్ ఇట్ కట్టాలి. సో ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది హోల్ కాబట్టి ఫస్ట్ హోల్కి షాఫ్ట్కి అప్పర్ లిమిట్స్, లోవర్ లిమిట్స్ కట్టండి. సో ఫర్ ఎగ్జాంపుల్ హోల్కి తీసుకున్నట్టయితే హోల్కి ఎలా చేస్తారంటే అప్పర్ లిమిట్ ఎలా వస్తుంది? సో ఈ డయామీటర్, నామినల్ డయామీటర్కి ఈ వాల్యూని యాడ్ చేయండి. 40 + 0.039 చేయండి. 40 + 0.039 ఎంత అవుతుంది? 40.039 mm. ఇది అప్పర్ లిమిట్ ఆఫ్ హోల్. అదే లోవర్ లిమిట్ ఏమవుద్ది? లోవర్ లిమిట్ అంటే ఏం చేస్తారు? సో ఈ వాల్యూ ఇచ్చాడు కదా, దీనికి యాడ్ చేయాలన్నమాట. సో అలా చేస్తే లోవర్ లిమిట్ వస్తుంది. 40 ప్లస్ ఇది 0.0 కాబట్టి 40 + 0.00. సో ఇది ఎంత అయింది? 40 mm. ఇది లోవర్ లిమిట్ ఆఫ్ హోల్. సో సేమ్ షాఫ్ట్కి అయితే ఎలా అవుద్ది? షాఫ్ట్ యొక్క అప్పర్ లిమిట్స్, లోవర్ లిమిట్స్ కూడా కట్టండి. సో అప్పర్ లిమిట్ ఏమవుతుంది? ఈ డయామీటర్ 40 + 0.062. 40 + 0.062. ఇట్ షుడ్ బి 40.062 mm. అదే లోవర్ లిమిట్ ఎలా వస్తుంది? ఈ డయామీటర్, నామినల్ డయామీటర్కి ఈ లిమిట్ ఉంది కదా, ఈ వాల్యూని యాడ్ చేయాలి. సో 40 + 0.041 ఎంత అవుతుంది? 40.041 mm. సో ఈ విధంగా మనకి ప్రాబ్లం ఈ మోడల్ వేస్తే ఈ విధంగా చేయాలి. అప్పర్ లిమిట్స్, లోవర్ లిమిట్స్ కట్టేస్తారు. తర్వాత నీకు ఏంటంటే షాఫ్ట్ టాలరెన్స్ అడిగాడు. సో మనకి ఇక్కడ ఆల్రెడీ హోల్కి కానీ షాఫ్ట్